ఎపిసోడ్ 8 భూగర్భ నగరంలోని కాల సంరక్షకులు. విహాన్ గోపురం నేలలో తెరచిన రహస్య ద్వారం ద్వారా లోపలికి అడుగు పెట్టాడు. అక్కడ చీకటి లేదు. లోతైన నీలి కాంతి గోడల నుంచి వెలువడుతూ ఒక ప్రశాంతమైన మార్గాన్ని చూపించింది. గాలి చల్లగా ఉన్నా భయంకరం కాదు. అది కాలం నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించే నిశ్శబ్దం. మెట్లు దిగిన కొద్దీ గోడలపై పాత చిత్రాలు కనిపించాయి. అరణ్యం, నగరం, మధ్యలో ఒక ప్రకాశించే వలయం. కాని ఈసారి మరో చిత్రం కూడా ఉంది. ఒక పెద్ద ఇసుక గడియారం, దాని లోపల కాంతి ప్రవహిస్తోంది. కాంతి జీవి మెల్లగా చెప్పింది, ఇది కాల సంరక్షకుల స్థలం. వాళ్ళు శక్తిని కాదు, సమయాన్ని కాపాడేవారు. మార్గం చివర ఒక విశాల గది కనిపించింది. ఆ గది మధ్యలో ఒక గొప్ప ఇసుక గడియారం నిలిచింది. దాని లోపల ఇసుక కాదు, నీలి కాంతి ధారలుగా పైనుంచి కిందకు ప్రవహిస్తోంది. గడియారం చుట్టూ వలయాల్లా తిరుగుతున్న పలుచని కాంతి రేఖలు ఉన్నాయి. విహాన్ దగ్గరకు వెళ్లగానే ఆ కాంతి స్వల్పంగా స్పందించింది. అతని హృదయ కాంతి దానికి ప్రతిస్పందించింది. అప్పుడే గదిలో 3 కాంతి ఆకృతులు నెమ్మదిగా ప్రత్యక్షమయ్యాయి. వాటి స్వరాలు మృదువుగా కానీ లోతుగా వినిపించాయి. రక్షకుడా, నువ్వు ఆలస్యంగా రాలేదు. సమయం మిగిలి ఉంది. విహాన్ ప్రశాంతంగా అడిగాడు. మీరు కాల సంరక్షకులా? ఆకృతులు తల ఊపాయి. మేము సమతుల్యతకు సాక్షులు. అరణ్యం, నగరం, బయటి ప్రపంచం ఇవన్నీ ఒకే ప్రవాహంలో భాగాలు. విహాన్ గంభీరంగా అన్నాడు. బయట శక్తి అస్థిరమవుతోంది. దానికి కారణం ఏమిటి? ఒక కాంతి ఆకృతి ముందుకు వచ్చి ఇసుక గడియారాన్ని చూపించింది. గడియారం మధ్యలో నీలి కాంతి ప్రవాహం కొద్దిసేపు ఆగి మళ్లీ కదిలింది. ప్రవాహం ఎక్కడో ఆపబడింది, అది చెప్పింది. సమయం నిలిచిన చోట శక్తి అస్థిరమవుతుంది. విహాన్ ఆశ్చర్యపోయాడు. సమయం నిలిచిపోయిందా? గోడలపై ఒక దృశ్యం ప్రత్యక్షమైంది. పాడైన నగరం ఒకప్పుడు జీవంతో నిండిన దృశ్యం. తర్వాత ఒక క్షణం అన్నీ ఆగిపోవడం. అప్పటినుంచి నిశ్శబ్దం. ఎవరో కాల ప్రవాహాన్ని నియంత్రించాలనుకున్నారు, మరో ఆకృతి చెప్పింది. అది సమతుల్యతను చెదరగొట్టింది. విహాన్ కాసేపు ఆలోచించాడు. అతని హృదయ కాంతి మెల్లగా ప్రకాశించింది. అయితే సమతుల్యతను తిరిగి ఎలా తెచ్చాలి? అతను అడిగాడు. కాల సంరక్షకులు సమాధానమిచ్చారు. రక్షకుడు ప్రవాహాన్ని బలంతో మార్చలేడు. అర్థంతో మాత్రమే మార్గం తెరుస్తాడు. గది నేలపై 3 చిహ్నాలు వెలిగాయి. ధైర్యం, స్మృతి, సహనం. విహాన్ వాటిని జాగ్రత్తగా చూశాడు. అరణ్యంలో నేర్చుకున్న పాఠాలు అతని మనసులో మళ్లీ మెదిలాయి. అతను గడియారం దగ్గరకు వెళ్లి కళ్ళు మూసుకున్నాడు. అతను నగర నిశ్శబ్దాన్ని గుర్తుచేసుకున్నాడు. అరణ్య శ్వాసను గుర్తుచేసుకున్నాడు. 3 లోకాల మధ్య ఉన్న బంధాన్ని అనుభవించాడు. అతని చేతుల నుంచి వెలువడిన కాంతి నీలి ప్రవాహాన్ని తాకింది. గడియారం లోపల కాంతి కొద్దిసేపు స్థిరంగా నిలిచింది. తర్వాత మళ్లీ సాఫీగా ప్రవహించడం ప్రారంభించింది. గది మొత్తం ప్రకాశించింది. గోడలపై ఉన్న దృశ్యాలు మారాయి. పాడైన నగరంలో గాలి మెల్లగా కదలడం కనిపించింది. ఒక కిటికీ తలుపు స్వల్పంగా ఊగింది. కాల సంరక్షకుల స్వరం ఆనందంగా మారింది. ప్రవాహం మళ్లీ కదులుతోంది. కాని మూల కారణం ఇంకా మిగిలి ఉంది. విహాన్ కళ్ళు తెరిచాడు. అది ఎక్కడ ఉంది? ఇసుక గడియారం అడుగున ఒక చిన్న చిహ్నం వెలిగింది. అది ఒక దిశను చూపించింది, నగరం లోతైన భాగం వైపు. కాంతి జీవి నెమ్మదిగా చెప్పింది, కాలాన్ని ఆపినవారు ఇంకా సమీపంలోనే ఉన్నారు. కాల సంరక్షకులు చివరిసారిగా మాట్లాడారు. రక్షకుడా, సమతుల్యతను కాపాడటం అంటే గతాన్ని మార్చడం కాదు, ప్రవాహాన్ని అర్థం చేసుకోవడం. గది నేల నెమ్మదిగా మారి ఒక కొత్త మార్గాన్ని తెరిచింది. ఈసారి మార్గం లోతుగా, మరింత నిశ్శబ్దంగా ఉంది. విహాన్ వెనక్కి ఒకసారి చూశాడు. ఇసుక గడియారం ఇప్పుడు స్థిరంగా ప్రకాశిస్తోంది.
అతను ముందుకు నడిచాడు. నగర హృదయం ఇంకా అతన్ని ఎదురుచూస్తోంది.